Hey guys, welcome back to my YouTube channel. Hope you people are doing good. ఈ వ్లాగ్ అయితే ప్యూర్లీ నేను ఎప్పటి నుండో మేనిఫెస్ట్ చేసిన అయోధ్య ట్రిప్ గురించి. నేను ఎప్పుడెప్పుడో వెళ్దామని దీనికోసం చాలా ప్లాన్ చేశాను. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉన్నింది. సో ఈసారి అయితే ఆఫీస్లో నేను ఒక 3 days నాకు హాలిడేస్ కలిసి వచ్చింది. అయోధ్య చూడడానికి కరెక్ట్గా 2 days అయితే పక్కా సరిపోతుంది. లైక్ ఫుల్గా చూసేయచ్చు, పక్కనున్న ప్లేసెస్, సైట్ సీయింగ్ అన్నీ ఫుల్గా కవర్ చేసేయచ్చు. సో నేను ఈ 3 daysని పర్ఫెక్ట్గా యూస్ చేసుకొని అయోధ్యకు వెళ్ళొచ్చేసాను. ఫస్ట్ ఈజీగా ఉంటుందని ఫ్లైట్ బుక్ చేసేసుకొని ఫ్లైట్లో వెళ్ళాను. అకామిడేషన్స్ అవన్నీ కూడా మేము లైక్ ఆన్ ద వే చూసేసుకొని దగ్గర ఏది ఉంటుందో టెంపుల్కి నియర్ బై ఉన్న ప్లేస్లో మంచిగా తీసుకున్నాం. ముందు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ట్రెండో ఏంటో తెలియట్లేదు, ఛార్జెస్ అయితే ఓవర్ హైప్ చేసేసారు. లాస్ట్ టైం మాకు 2000కి అలా వచ్చిన ఒక రూమ్ ఇప్పుడు అక్కడ 5K దాకా చెప్తున్నారు. చాలా ఎక్స్ట్రీమ్ ఛార్జెస్, ప్రతిదీ లైక్ ట్రావెల్, క్యాబ్ అంతా ఇంక్రీజ్ చేసేసారు. ఫ్రమ్ ఎయిర్పోర్ట్ వి టుక్ క్యాబ్. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి సరియు నది దగ్గరికి వెళ్ళాము. సరియు నదిలో ఫస్ట్ వెళ్ళాలంట. మేము ఒక గైడ్ని పెట్టుకున్నాము. సో ఆ పర్సన్ మాకు మొత్తం గైడ్ చేశారు. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి సరియు నది దగ్గరికి వెళ్ళిపోయి బోటింగ్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ పిండ ప్రదానాలు అలాంటివి చాలా చేస్తున్నారు. అలానే ఇక్కడ ఆవులకి ఫీడింగ్ కూడా చేస్తారు. వాళ్ళే అక్కడ అమ్ముతారు. 20 రూపీస్ ఇస్తే ఒక చిన్న ఆకుకూరలు అలాంటివి ఇస్తున్నారు. సో అక్కడ ఫీడింగ్ ఉంటుందంట. సో అందరూ చేస్తున్నారు, మేము చేసాము. దాని తర్వాత అక్కడ కనిపిస్తున్న బోట్ వచ్చి గవర్నమెంట్ బోట్. అందరూ ఒకేసారి ఎక్కితేనే అక్కడ నుండి మూవ్ అవుతుంది. అంత జనాలు లేరు అందులో, మార్నింగ్ కాబట్టి. సో మేమైతే ఒక ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాం. రీజనబుల్ ప్రైసే, ఓన్లీ ఫ్యామిలీ కాబట్టి మేము సపరేట్గా ఒక బోట్ మా కోసమని తీసుకుని వెళ్ళాం. తను లాస్ట్ వరకు తీసుకెళ్ళి మొత్తం సరియు నదిని చూపించారు. ఇట్ వాస్ సో గుడ్. వాటర్ లోతు అవంతా ఏం తెలియలేదు, బట్ స్టిల్ జాకెట్ వేసుకోవాలి అని చెప్పారు, ఎందుకంటే అక్కడ రూల్స్ ఉన్నాయంట. కొంచెం సేపు ఫోటోషూట్కి మేము తీసుకుంటామంటే హీ సెడ్ మిడిల్లోకి వెళ్ళాక తీసుకోండి, ఇప్పుడైతే తీయకండి అని చెప్పారు. ఆ బోట్ రైడ్ ట్రిప్ వాస్ సో గుడ్. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత రష్ లేకుండా ఉన్నారు. దాని తర్వాత మేము ఆ ½ an hour ట్రిప్, ఇట్ వాస్ లైక్ 20 minutesలో ఫినిష్ అయిపోతుంది అని చెప్పారు. బట్ మేము కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చి మధ్యలో కొంచెం ఆపమని చెప్పి స్లోగా వెళ్ళమని అవి ఇవి చెప్పడం వల్ల మాకు ½ an hour అయింది. ½ an hourలో మొత్తం చూసేసి వచ్చేసాము. మేము రిటర్న్ వచ్చేసరికి చాలా రష్ ఉన్నారు. లైక్ మేము బోట్ దిగితే ఎక్కుదాం అన్నట్టు అంతమంది వచ్చేసారు. ఫుల్ రష్ ఉన్నారు. అండ్ ప్రైజెస్ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, రష్ ఉంటే ఒక ప్రైస్ ఉంటుంది. చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. సో బోట్ ట్రిప్ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుండి మళ్ళీ మేము వచ్చిన టుక్ వాళ్ళ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుండి విత్ గైడ్. సో ఫ్రమ్ అక్కడ నుండి ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో మమ్మల్ని ఆపారు. ఆ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రమ్ దేర్ వి వెంట్ టు హనుమాన్ గడి. అయోధ్యలో రామ్ మందిర్ ఎంత ఫేమస్సో, ఎంత ఇంపార్టెంటో, హనుమాన్ గరి కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ ఎంత రష్ ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటారు. కొంతమంది ఫస్ట్ ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్తారు, కొంతమంది అక్కడ ఫస్ట్ దర్శనం అయిపోయాక ఇక్కడికి వస్తారు. ఇక్కడ దర్శనం అవడానికి మినిమం 5 to 6 hours అయింది. అంత క్యూ ఉన్నింది. వీ హ్యావ్ టు స్టే దేర్. ఆ లైన్లో మనం ఉండి చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ రికమెండేషన్స్ అలాంటివి ఏవి ఉండవు. రికమెండేషన్స్ ఉండడానికి కూడా అక్కడ సందు ఉండదు వెళ్ళడానికి. సో మేము కూడా వెయిట్ చేసి చూసుకొనే వెళ్ళాము. అంతసేపు వెయిట్ చేయడం వల్ల మాకు ఆ క్యూలో ఉండడం వల్ల ½ day కంప్లీట్ అయిపోయింది. నియర్లీ ½ day లైక్ 3 అలా అయిపోయింది. ఫ్రమ్ దేర్ మేము మళ్ళీ ఆ గైడ్తో పాటు, గైడ్ వాస్ వెయిటింగ్ ఫర్ అస్, వెయిట్ చేస్తూనే ఉన్నారు. అతను రాలేదు మాతో దర్శనంకి, జస్ట్ చూపించి వెళ్ళిపోయారు. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చి అక్కడ నుండి మెయిన్ రామ్ మందిర్కి వెళ్ళడానికి మళ్ళీ సమ్ షార్ట్కట్లో టుక్ వాళ్ళలో వెళ్ళామన్నమాట. అసలు ఈ టుక్ వాళ్ళ కాన్సెప్ట్ అయితే నార్త్లో చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న సందులు ఉంటాయి కాబట్టి మనలాంటి ఆటోలు వెళ్ళవు. ఈ టుక్ వాళ్ళ ఎలాంటి సందులో అయినా ఇళ్ళ ముందుకు కూడా వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇవి బ్యాటరీ మీద నడుస్తాయి కాబట్టి 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఎంత దూరమైనా లైక్ తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారు. బట్ మనం బల్క్గా మాట్లాడుకుంటే పర్ డే 500-600 తీసుకుంటారు. సో మేమైతే రామ్ మందిర్ దగ్గరికి వచ్చేసాము. రామ్ మందిర్ దగ్గర వచ్చాక
మనం లోపలికి ఏవి తీసుకెళ్ళకూడదు, పర్స్, వాలెట్స్ ఏవి అలా ఉండవు, అన్నీ అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. అక్కడే స్టాండ్స్ ఉంటాయి, చెప్పల్ స్టాండ్ అండ్ ఈ లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసి వెళ్ళాలి. మొత్తం డిపాజిట్ చేశాక క్యూ వెళ్ళాలి. అక్కడ చాలా లోకల్ ఫ్రీ దర్శనం అయితే చాలా క్యూ ఉన్నారు, లైక్ 4 to 5 hours అవుతుందంట. వీ హ్యాడ్ సమ్ స్పెషల్ దర్శనం, సో దానివల్ల మేము ఫాస్ట్గా ½ an hourలో వెళ్ళి వచ్చేసాము. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్లో ఉండింది కాబట్టి టెంపుల్ కన్స్ట్రక్షన్ ముందు ఏరియాలో విగ్రహాలు పెట్టున్నారనమాట. అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. అప్పటి నుండి ఓపెన్ అయినప్పటి నుండి వెళ్ళాలి 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 అని ప్లాన్ చేస్తే నాకు లాస్ట్కి ఇప్పుడు కుదిరింది. దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు అక్కడ ఫొటోస్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఫస్ట్ డే అయితే అలా కంప్లీట్ చేసేసాము. సెకండ్ డే లోకల్ ఏరియాస్లో లోకల్ సైట్ సీయింగ్కి తీసుకెళ్లారు మా గైడ్. సో సైట్ సీయింగ్కి టుక్ వాళ్ళలో వెళ్ళలేము, చాలా దూరం కాబట్టి క్యాబ్ మాట్లాడుకున్నాము. క్యాబ్లో లైక్ ప్రతి ప్లేసెస్కి తీసుకెళ్తారు, లైక్ ½ an hour అలా టైం ఇస్తారు అండ్ ఆ పర్సన్ మాతో పాటు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి అని. అలా భరతుడి గుడి, భరతుడు రాముడు కలిసిన ప్లేస్, లక్ష్మణుడి గుడి, రాముల వారు చిన్నప్పుడు స్పెండ్ చేసిన చైల్డ్హుడ్ ప్లేసెస్ ప్రతిదీ ఇక్కడే ఉంటుందన్నమాట. అయోధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాముడు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ప్రతి ప్లేస్కి ఒక ప్రాధాన్యత ఉంటుంది. సో మా గైడ్ అయితే అన్ని ప్లేసెస్ గురించి క్లియర్గా చెప్పారు. తర్వాత సీతాదేవి ఉన్న ప్లేస్, వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేశారో టైం, అవన్నీ చూపించారనమాట. అయోధ్యలో సైట్ సీయింగ్ అంతా అయిపోయాక మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరిపోయాము. ఇంకా డిన్నర్ చేయాల్సి ఉన్నిందనమాట. సో డిన్నర్ చేయడానికి మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉన్నింది. సో డిన్నర్ చేయడానికి డైరెక్ట్గా ఒక దాబాలో తిన్నాము. ఫుడ్ వాస్ రియలీ గుడ్. ఫ్రమ్ దేర్ వీ వెంట్ టు ఎయిర్పోర్ట్. అక్కడ నుండి ఇంకా తిరుపతి రీచ్ అయిపోయాము. ఓవరాల్ ఇది ఒక లైక్ మోస్ట్ స్పిరిచువల్ ట్రిప్, చాలా బాగా జరిగింది. గట్టిగా మేనిఫెస్ట్ చేస్తే ఏదైనా జరుగుతుంది అనడానికి ఈ ట్రిప్పే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Please like, share and subscribe to my YouTube channel.